నార్కట్పల్లి అద్దంకి రహదారిపై మిర్యాలగూడ బైపాస్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. బైపాస్లోని వై జంక్షన్ వద్ద నుంచి నందిపాడు చౌరస్తా మీదుగా టాకా రోడ్డు పొట్టి శ్రీరాములు చౌరస్తా రాజు చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కార్యాలయంలోని డిఓఏకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్లు మాట్లాడుతూ మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది శాశ్వత అంగవైకల్యం అయ్యారని తెలిపారు. వై జంక్షన్, నందిపాడు చౌరస్తా, రవీంద్రనగర్ క్రాస్ రోడ్, చింతపల్లి బైపాస్, ఈదులగూడ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జీలు లేకపోవడం వల్ల అతి వేగంగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. బైపాస్ రోడ్డుపై నిర్మించతలపెట్టిన 4 ఫ్లైఓవర్ వంతెనలు మిర్యాలగూడ పక్షాన తమరికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రాణాలను కాపాడి ప్రమాదాలను నివారించాలని చెప్పి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి ఈ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు అందించడం జరుగుతుంది. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం. ప్రధానంగా ఒక 4-5 జంక్షన్లు ఉన్నాయి. అనేక గ్రామాల నుంచి బైపాస్ రోడ్డు నుండి టౌన్కు రావడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ప్రతి నెల 3-4 చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి చేసిన ఫలితంగా మంజూరైంది అని చెప్పారు. 2 మాసాల క్రితం మరి ఆర్ఎంపీ మినిస్టరు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి వచ్చేయిందనంటే 4 ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరైనాయి. తొందరగా వీటిని నిర్మాణం పూర్తి చేస్తాం, యాక్సిడెంట్స్ జరగకుండా అదుపు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు పని మొదలు పెట్టలేదు. మరి 5-6 మాసాల్లోనే పూర్తయింది అని చెప్పినా ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించకపోవడం వల్ల అసలు అవి శాంక్షన్ అయినా లేదా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మరి ప్రమాదాలకు దెబ్బతిన్న వాళ్ళు కానీ, ప్రాణ నష్టపోయే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ యాక్సిడెంట్ జరిగి చనిపోతే దానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం పాపం తప్ప ఇప్పుడు కాదు. అందుకొరకే ఇప్పటికైనా ఈ శాంక్షన్ అయినటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు వెంటనే ప్రారంభించాలి. తర్వాత ఇంకొకటి కొత్తగా ఒకటి శాంక్షన్ అవసరం ఉంది. ఆ రకంగా చేయాలని చెప్పేసి ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదిక పైన వెంటనే చేపట్టాలని ఇలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ టౌన్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మంజూరైనాయి అని చెప్పి అక్కడ కొబ్బరికాయలు పెట్టారో అక్కడి నుంచి పాదయాత్రగా ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి వెంటనే ప్రభుత్వానికి మీరు తెలియజేసి వెంటనే వీటిని ప్రారంభించడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో మరి నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఈ సమస్య పైన చేపట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులు ఏదైనా హామీ ఇస్తే ఆ హామీని చిత్తశుద్ధితో అమలు కావడానికి ప్రయత్నం చేయాలి. ఊరికనే హామీలు ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేసి వదిలేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం? కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కాస్త వెంటనే స్పందించి మరి ఆ శాంక్షన్ అయినటువంటి పనులు ప్రారంభించాలి. శాంక్షన్ కానీ కూడా ఇంకోటి మంజూరు చేయాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని ఈ మిర్యాలగూడ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి
5 దుక్కుల క్రాసింగ్లు ఉన్నాయి. ఈ క్రాసింగ్ల వల్ల అనేక మంది రోడ్డు దాటుతున్నప్పుడు నందిపాడు చివరస్త కానీ, నల్గొండ చివరస్త కానీ, మనం ఇందిరమ్మ కాలనీ చింతపల్లి చివరస్త కానీ, ఈలగూడెం చివరస్త కానీ, అట్లనే రైల్వే స్టేషన్ రవీంద్రనగర్ చివరస్త కానీ ఈ 5 క్రాసింగ్లలో డేంజర్ పాయింట్గా ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించడం, అధికారులకు విన్నవించడం అనేది సిపిఎం పార్టీ ద్వారా కొనసాగించడం జరిగింది. సార్ ఎట్టకేలకు 4 ఫ్లైఓవర్ బ్రిడ్జిలను శాంక్షన్ అయినాయి. ఇంకోటి తర్వాత త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. 2 నెలల కింద మరి మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు అందరూ మరి ఆ రకంగా ఫౌండేషన్ వేశారు. మరి 2 నెలలైనా పని ప్రారంభించలేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఈ నందిపాడు బైపాస్ రోడ్ దగ్గర మొన్ననే పాపం రిటైర్ ఉద్యోగి ఒక అతను యాక్సిడెంట్లో మళ్ళీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా తక్షణమే స్పందించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం కదిలి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.